ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 23. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి 37 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. వ్యాఖ్యానాంశం క్షమించరాని పాపము. వ్యాఖ్యానాంశం క్షమించరాని పాపము. వ్యాఖ్యానం: పరిసయ్యులు ప్రభు అయిన యేసును ద్వేషించారు. ఎందుకంటే ఆయన శక్తిని బట్టి, జనసమూహముల మీద ఆయన చూపిన అధికారమును బట్టి వారు అసూయపడ్డారు. ఆయన చేసిన అద్భుతాలను వారు వివాదాస్పదం చెయ్యలేక ఆయన శక్తి యొక్క మూలాన్ని సవాలు చేశారు. వారు ఇంతకుముందు మత్తయి సువార్త 9వ అధ్యాయము 34వ వచనంలోను, అలాగే 10వ అధ్యాయము 25వ వచనంలోను దేవుడు తన ప్రియకుమారునికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయ్యముల అధిపతికి ఆపాదించారు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 29-30 వచనాల్లో కూడా ఈ విషయాన్ని చూస్తాము. ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన దేవదూషణ. ఇది క్షమించరాని పాపము. అయితే ప్రభు అయిన యేసు చేసిన కార్యము దీనికి విరుద్ధంగా బలవంతుడైన సాతాను మీద ఆయన సాధించిన విజయానికి రుజువుగా ఉన్నది. అరణ్యములో ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా వానిని బంధించాడు. ఇప్పుడు వాని చెరలోనున్న వారిని తీసుకువెళుతున్నాడు అని యెషయా గ్రంథం 49వ అధ్యాయము 24-25 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు అయిన యేసు ఈ పరిసయ్యులకు వారు సాతాను ఆధిపత్యం క్రింద ఉన్నారని తెలియపరిచాడు. చెడ్డ చెట్లు చెడ్డ ఫలాలను ఫలిస్తాయి. హృదయమందు నిండియుండు దానిని బట్టి వాని నోరు మాట్లాడును అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చదువుతాం. మన హృదయాన్ని క్రీస్తుతో నింపుకున్నట్లయితే ఆయనను గురించి మాట్లాడకుండా ఉండటం అసాధ్యం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను అని 45వ కీర్తనలో కోరహు కుమారులు పలికారు. దీనికి విరుద్ధంగా మనలో లోతుగా పాతుకుపోయిన చెడు తలంపులు ముందో తర్వాతో మన పెదవుల మీదకి వస్తాయి. అంతేగాక ప్రతి మాటకు, అనగా మనలో నిర్లిప్తంగా ఉన్న మాటలకు కూడా మనం ఒక రోజున లెక్క అప్పగించాలి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.